ఎర్రని జెండా ఎన్నియల్లో ఎర్రెర్రని జెండా ఎన్నియల్లో ఈ మాట వింటే ఆ పాట వింటే అందరికీ కూడా రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అడవిలో అన్నలు గుర్తొస్తారు. ప్రజా సమస్యల మీద వాళ్ళు చేసే పోరాటం గుర్తొస్తుంది. వాళ్ళ ద్రోహులు అని ప్రచారం చేస్తుండ్రు. ఇది తప్పది, మూర్ఖత్వం అది. నువ్వు ఏనుంటే పోయి సాయుధ పోరాటం చేయి. నువ్వు కావాలనుకుంటే ఈడుండి పొంకనాలు కొట్టుడు కాదు, పొంకనాలు కొడుతున్నారు కొంతమంది. అసలు ఇక్కడ లొంగిపోతున్నారా, లేక పోలీసులే వాళ్ళని పట్టుకుంటున్నారా, లేక లొంగిపోయి పట్టుకున్నట్టుగా చెప్పమంటున్నారా? ప్రభుత్వంతో డీల్ చేయగలుగుతారు అనుకున్నప్పుడు జరుగుతుంది అది. ఏ నమ్మకంతో మావోయిస్టులు బయటకు వస్తారు? ఎందుకంటే నమ్మించి ఎన్కౌంటర్లు జరిగిన పరిస్థితులు కూడా గతంలో అనేక ఉన్నాయి. జనజీవన స్రవంతిలోకి వెంటనే వాళ్ళని పోలీసులు వదిలేస్తారా? ఇంత గడువు పెట్టి వాళ్ళు ఏమన్నా దూరంగా పెడతారా? వాళ్ళకి ఎలాంటి ముప్పు ఉండే అవకాశాలు ఉంటాయి అలా లొంగిపోయిన వాళ్ళకి? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందండి ఒకసారి లొంగిపోయిన తర్వాత ఒక మావోయిస్ట్? ఇప్పుడు రాగానే వదిలేస్తే మళ్ళీ పోయి తుపాకీ పట్టవచ్చని భయం ఉంటుంది కదా. ఆర్థికంగా వాళ్ళు ఆదుకోమని చట్టాలు ఏం చెప్తున్నాయా? ఇవన్నీ అమలు జరుగుతున్నాయా? ఎన్నికల ముందట చాలా వాగ్దానాలు చేస్తారు, చేయరు కదా. అది ఎట్లా ఉంటుందో ఇది కూడా గట్టినే ఉంటుంది. అది ఆ సాయుధ పోరాట మార్గం అనేది ఇవాళ మొత్తంగా అది కాలం చెల్లిపోయింది. అవుట్డేటెడ్ అది. ఎర్రని జెండా ఎన్నియల్లో ఎర్రెర్రని జెండా ఎన్నియల్లో ఈ మాట వింటే ఆ పాట వింటే అందరికీ కూడా రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అడవిలో అన్నలు గుర్తొస్తారు. ప్రజా సమస్యల మీద వాళ్ళు చేసే పోరాటం గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే సింహం జింకలను వేటాడినట్టుగా కేంద్రం అడవిలో అన్నలను వేటాడేస్తోంది. అనేక మంది కీలక నేతలు లొంగిపోతున్నారు వరుసగా. ఏం జరుగుతోంది అడవిలో? ఒక పక్క అతి త్వరలో పూర్తిగా మావోయిజం అంతమైపోతుందని కేంద్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్తోంది. ఇంతలా ఒకప్పుడు అడవిని శాసించిన అన్నలు ఇంతలా కుదేలవ్వడానికి, దాదాపు అంతిమ దశకు చేరుకోవడానికి కారణాలు ఏంటి? ఎక్కడ మనోధైర్యం దెబ్బతింటోంది? ఇందులో ఉద్యమ ద్రోహుల పాత్ర ఏమైనా ఉందా? మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు జంపన్న గారు, మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు. జంపన్న గారు, ముఖ్యంగా మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ఎర్ర జెండా కనిపిస్తే ఒక మనోధైర్యం ఉండేది అడవుల్లో అనేక మంది గిరిజన ప్రాంతాలకి, బడుగు బలహీన వర్గాలకి. ఇప్పుడు చూస్తే మావోయిస్టులు అనేవాళ్ళు కూడా భయపడే అడవులు వదిలి, అంటే భయపడంటే నా అర్థం ఏంటంటే అది ప్రాణాలకు కాపాడుకోవడానికి కానీ, లేదంటే అక్కడ ఇంకా ఉండలేము, ఉద్యమం వల్ల ఉపయోగం జరగదనుకుని బయటికి రావడం కానీ జరుగుతుంది. ఎందుకు మావోయిస్టుల మనోధైర్యం దెబ్బతింటుంది? ఒకటి ప్రధానంగా ఇందులో ఏదైనా ఉద్యమ ద్రోహులు ఎవరైనా ఉన్నారా? ఆ ప్రభావం ఏమన్నా స్పష్టంగా ఈ లొంగుబాట్ల వెనక కనిపిస్తుందా? సాయుధ పోరాటం అనేది ఉందో విప్లవనంగానే ఆయుధాలు పట్టుకుని ఉండే విప్లవం అనే మోడల్ కాదు ఇది. ఇది తప్పిది. అంటే వేరు మార్గం అది. అది అది అదొక అదొక లక్ష్యం కాదు. లక్ష్యం ఏంటిది? ఇక్కడ అసమానతలు పోవాలి, అన్యాయాలు పోవాలి, అణచివేత పోవాలి, దోపిడి పోవాలి, శ్రమ దోపిడి పోవాలి. ఇవి కదా జరగవలసింది. ఇవి ఎవరు చేయాలి? ప్రజలు చేయాలి కదా. ప్రజలు, కార్మికులు చేయాలి, రైతులు చేయాలి, ఉద్యోగులు చేయాలి, విద్యార్థులు చేయాలి, అనేక మంది ఆదివాసులు చేయాలి, దళితులు చేయాలి. మరి ఈ ప్రజలు చేయాలి కదా. ఈ ప్రజలు చరిత్ర నిర్మాతలుగా చేయడం అనేది వాళ్ళకి నాయకత్వం వహించాలి కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళకి చెప్పుతూ వాళ్ళకి అర్థం చేస్తూ నాయకత్వం వహించాలి. అది ఎర్రజెండా. కాబట్టి ఇప్పుడు మావోయిస్టు పార్టీ అనేది ఒకనాడు గతం లోపట, అంటే ఒకనాడు సాయుధ పోరాట మార్గం లోపట వాళ్ళు పనిచేసిండ్రు. కానీ ఆ సాయుధ పోరాట మార్గం అనేది ఇవాళ మొత్తంగా అది కాలం చెల్లిపోయింది. అవుట్డేటెడ్ అది. అవుట్డేటెడ్ అయిన తర్వాత, అంటే అన్నలు అనేది ఒకనాడు చేసిండ్రు. కానీ ఇవాళ సాయుధ మార్గం అనేది ఇవాళ ఆ మార్గం మొత్తం మూసుకుపోయింది. అది కంప్లీట్ క్లోజ్ అయింది. కాబట్టి అంటే దాని ద్వారా ప్రజా సంఘాలు పెట్టలేరు. ఆ పార్టీ ప్రజా సంఘాలు పెట్టలేదు కదా. ఉన్నాయా ప్రజా సంఘాలు? ఏమన్నా ప్రజా సంఘాలు లేకుంటే విప్లవం ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యమం ఆ పార్టీ ఉద్యమానికి నాయకత్వం వహించకుండా విప్లవం రాదది. కాబట్టి ఇవి మొత్తం క్లోజ్ అయిపోయినాయి. ఆఖరికి చివరికి ఎక్కడికి వచ్చింది? వాళ్ళను రక్షించుకోవడం. పార్టీలకు రిక్రూట్ కూడా లేదు. వాళ్ళు రక్షించుకోవడం పెద్ద సమస్య అయింది ఇప్పుడు. అంటే ఇది ఇవాళ 1 సంవత్సరం నుంచి కాదు, అది గత కొంతకాలం, గత 10-20 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఏనాడో మావోయిస్టు పార్టీ అర్థం చేసుకోవాల్సి ఉండే, ఏనాడో. కానీ అర్థం చేసుకోలేదు, ఫెయిల్యూర్ అయింది. సంవత్సర క్రితము మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో వాళ్ళ సర్క్యులర్ లోపట చాలా తప్పులు జరిగిపోయినాయి, మేము ఏం చేయలేకపోతున్నాం, ఇవన్నీ తప్పులు జరిగినాయి సమీక్షించుకున్నారు వాళ్ళ సర్క్యులర్లో. అది ఫెయిల్యూర్కి నిదర్శనం అది. కాబట్టి సంవత్సరం క్రితం వాళ్ళు స్పష్టంగా మావోయిస్టు పార్టీ వాళ్ళు స్పష్టంగా ప్రకటించుకొని సాయుధ పోరాట విరమణ చేసి రావాల్సి ఉండే. కానీ లేట్ అయింది. కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వచ్చిన వాళ్ళు 1 2 కాదు,
ఒకరిద్దరేం కాదు, అది 400-500 మంది అంటే విరమణ చేసారు వాళ్ళు. ఇంకా అనేక మంది బయటకు వస్తారు. ఇప్పుడు ఉన్న శక్తులు చాలా తక్కువ, బయటకు వచ్చిన వాళ్ళు ఎక్కువ ఈ ఈ ఒక 3 నెలల కాలంలో, ఈ 3 నెలల కాలంలో బట. కాబట్టి వాళ్ళని ద్రోహులు అనుడేందో మూర్ఖులు మాట్లాడతారు. మూర్ఖులు అంటున్నా నేను. వాళ్ళకి తెలియదు అది. ఆ పార్టీని రక్షించుకోవడానికి, పార్టీ శ్రేణులను రక్షించుకోవడానికి వాళ్ళు ఏదైతుందో గత్యంతరం లేదు కాబట్టి బయటకు వచ్చి తిరిగి ఒక కొత్త మార్గం లోపట ఒక ప్రత్యామ్నాయ మార్గం లోపట వాళ్ళు ఆలోచిస్తుండ్రు. వాళ్ళు వచ్చి వాళ్ళు చేయాలని అనుకుంటున్నారు. అనేక రకాలుగా వాళ్ళు 22 పేజీలు లేఖ రాయడమే కాదు, వాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారో వాళ్ళు చేస్తారు అది. కానీ ఆ చేసేటోళ్ళను ఇప్పుడు ఇక్కడ కవులు కళాకారులు అంటే కొద్దిమందే, ఆ కవులు కళాకారులు అందరు కాదు, విరసంపే అంటే కొద్దిమంది ఏదైతుందో వాళ్ళని ద్రోహులు అని ప్రచారం చేస్తుండ్రు. ఇది తప్పది, మూర్ఖత్వం అది. నువ్వు ఏనుంటే పోయి సాయుధ పోరాటం చేయి, నువ్వు కావాలనుకుంటే. ఈడుండి పొంకనాలు కొట్టుడు కాదు, పొంకనాలు కొడుతురు కొంతమంది. కాబట్టి అది ఏదైతుందో ఇది తప్పేం కాదు. సరే, వాళ్ళు నష్టాలు పొందినరు, ఒక అవమానమైన ఒక బాధ అయినప్పటికీ ఏంటంటే వాళ్ళు బయటికి రావాల్సి వచ్చింది. తుపాకులు కాదు విప్లవం తెచ్చేటి, మనుషులను మార్చాలి, ఆలోచనలు మార్చాలి, చైతన్యవంతం చేయాలి. ఇవి చేయకుండా తుపాకులు ఏం చేస్తాయి? కాబట్టి ఇప్పుడు ఏదైతుందో అది రావడం సరైంది. సమాజం అంతా హర్షిస్తున్నారు, రావాలి, వచ్చిండ్రు, ఇంకా చనిపోవద్దు అంటే ప్రభుత్వం ఊకుంటలేదు, రాజ్యం ఊకుంటలేదు. రాజ్యం చంపేస్తుంది, ఎన్కౌంటర్ చేస్తుంది, బూటకు ఎన్కౌంటర్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా అయినప్పటికీ వచ్చి తిరిగి ఏదైతుందో ప్రజలను చైతన్యవంతం చేయడము అనేది ఇది సరైనది. ఒక పక్క 2 కథనాలు వినిపిస్తున్నాయి. ఒకటి మావోయిస్టుని ఇప్పుడు బర్సదేవ కానీ వీళ్ళందరినీ పోలీసులే పట్టుకున్నారు అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. ఎందుకంటే మేము లొంగిపోలేదు, వేరే పని మీద వెళ్తుంటే ఇలా ముట్టడించి పట్టుకున్నారు అనేది బర్సదేవ కూడా కొన్ని సందర్భాలు చెప్పాడు. అసలు ఇక్కడ లొంగిపోతున్నారా, లేక పోలీసులే వాళ్ళని పట్టుకుంటున్నారా, లేక లొంగిపోయి పట్టుకున్నట్టుగా చెప్పమంటున్నారా? ఏంటి గందరగోళం, ఏంటి, ఏం జరుగుతుంది? నీకు మొదటి ప్రశ్నకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ సాయుధ పోరాట విరమణ కావచ్చు, సరెండర్ కావచ్చు, అంటే సాయుధ మార్గాన్ని వదిలేసి బయటికి రావడం కదా. అంటే ఇల్లీగల్ అది సాయుధ మార్గం అనేది ఇల్లీగల్, రాజ్యాంగానికి వ్యతిరేకమైంది. ఇప్పుడు ఇక్కడికి రావడం అనేది చట్టబద్ధమైంది, లీగల్ కావడం. కాబట్టి లీగల్ కావడం అనేది ఆ మార్గం మూసుకుపోయింది, ఏనాడో మూసుకుపోవడమే కాదు, దాని ద్వారా విప్లవం విజయవంతం చేయలేమని తేలిపోయింది ఎనడో. ఆ సాయుధ మార్గం ద్వారా విప్లవం అనేది అసంభవం. అంటే రేపట్లో వస్తుందని వేరు, రేపు మరి సాయుధంగా తిరగబాటు లేకుండా వస్తుందా అంటే ప్రజలు మొత్తం చైతన్యవంతమైనప్పుడు, ప్రజలు తిరుగుబాటుకు సిద్ధమైనప్పుడు అప్పుడు ఏం జరుగుతుందని వేరు, అప్పుడు జరగొస్తుంది. అంటే ప్రభుత్వం కనుక అణచివేత ప్రయోగిస్తే అప్పుడు ప్రజలంతా తిరుగుబాటు చేస్తే ఏం చేయలేదు కదా, రాజ్యం ఏం చేయలేదు కదా. కాబట్టి రేపటి మార్గం వేరు. కానీ ఇవాళ పరిస్థితి లోపల ఏంటంటే వాళ్ళు మార్చుకోవడం అది సరైనది కాబట్టి అంటే ఇప్పుడు ఆ రకంగా విజయవంతం చేయలేమని అర్థమైనప్పుడు ఎందుకుంటారు, ఉండరు కదా. అందుకోసమే కేంద్ర కమిటీ నాయకులు వచ్చారు, రాష్ట్ర కమిటీ వాళ్ళు వచ్చారు, డీవీసీ వాళ్ళు వచ్చారు, చాలా మంది వచ్చారు, ఒకరిద్దరు కాదు కదా. 11 మంది రాష్ట్ర కమిటీ మెంబర్లు వచ్చారు, సాయుధ పోరాట విరమణలో 3 సీసీ మెంబర్లు వచ్చారు, డీవీసీ మెంబర్లు వచ్చారు. తర్వాత వీళ్ళు కాకుండా కూడా అదనంగా విడిగా సరెండర్ అయినరు, 2 సీసీ మెంబర్లు అయినరు, అనేక మంది రాష్ట్ర కమిటీ మెంబర్లు అయినరు. కాబట్టి ఇదంతా అవుతున్నప్పుడు ఏదో ఒకరిద్దరు సమస్య కాదు కదా. కాబట్టి మార్చుకోవాల్సిందే, తప్పనిసరిగా మార్చుకోవాల్సిందే, అది తప్పు కాదు అది. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏదైతుందో, దేవా ఎందుకు వచ్చిండు, అరెస్టా సరెండర్ అని అంటే రకరకాలు చెప్తుండ్రు పోలీసులు. వాళ్ళు సరెండర్ అన్నారు, తర్వాత మిగిలిన వాళ్ళు అంటే వాళ్ళు ఏం మాట్లాడలేదు, వాళ్ళు సరెండర్ అయినే చెప్పారు. వెంకటేష్ చెప్పిండు, దేవా కూడా మొట్టమొదటిగా అదే చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న తన యొక్క ఇంటర్వ్యూలో లేదు నేను వేరే బయటికి పోతుంటే నేను ఇట్లా పట్టుకున్నారని చెప్పిండు. కాబట్టి ఇప్పుడు ఎవరు చెప్పాలి ఇది? ఇప్పుడు చెప్తే మావోయిస్ట్ పార్టీ చెప్పాలి అది సరెండరా అరెస్టా. నువ్వు సరెండర్ అయినా అరెస్ట్ అయినా ప్రజలు ఏమంటున్నారంటే మంచి పని చేశారు. అరెస్ట్ అయినా వీళ్ళు చంపలే కదా, అరెస్ట్ అయినా బయటికి పెట్టిండ్రు, సరెండర్ అన్నారు. కాబట్టి ఏముంది, వచ్చి చెయ్యి, నువ్వు పోతానంటే తీసుకుపోయి జైలు ఎత్తారు వాళ్ళు. ఒకవేళ నేను సరెండర్ కాలేదు, నేను మావోయిస్ట్గా పని చేస్తాను, నువ్వు అది చేస్తానంటే తీసుకుపోయి జైలు ఎత్తారు, లేకపోతే మళ్ళీ చంపుతారు. ఇవన్నీ ఎందుకు, ఈ మాటలు ఎందుకు? ఇప్పుడు దాని ద్వారా వచ్చేది ఏముందల్లా. కాబట్టి ఏదైనప్పటికీ బయటికి రావడం అనేది మంచి విషయం అది. కాబట్టి దాదాపు వస్తారు. ఇప్పుడు వాళ్ళు మిగిలేదు ఏమీ లేదు. మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాటం, సాయుధులు ఉన్నారు వాళ్ళు, సాయుధులు ఇంకా 200 300 ఇక్కడ కొద్దిమంది అక్కడ కొద్దిమంది, వాళ్ళ మధ్యనే కోఆర్డినేషన్ లేదు, కేంద్ర కమిటీ లేదు, ఫంక్షనింగ్ లేదు, కేంద్ర కమిటీ ఫంక్షనింగే లేదు, అది రాష్ట్ర కమిటీలో ఫంక్షనింగ్ లేవు. కాబట్టి ఏమవుతారు వాళ్ళు, ఇంకెక్కడ పోరాటం చేస్తారు? ఏ పోరాటం వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు వెనక ముందు తప్పనిసరిగా వాళ్ళు రావాల్సిందే తప్ప ఏ ప్రజా ఉద్యమాలు చేయగలడం అనేది అసంభవమైన విషయం అది. కాబట్టి చనిపోవడం ఉంటుంది, చనిపోవడం నెల కాకపోతే 3 నెలలు కాకపోతే 6 నెలలు
3 నెలలు కంపల్సరీ ఈ డేట్ అనేది ఏం లేదు కదా. వాళ్ళు ఏమీ చేయలేరు. అది చనిపోవడం, లొంగిపోవడం అనేది జరిగే ప్రక్రియ జరుగుతుంది తప్ప ఇంకా వేరే అవకాశమే లేదు అది. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో మావోయిస్టులు బయటికి రావాలంటే ఆ వ్యవస్థ ఎలా ఉంటుంది? వాళ్ళు ఏ విధంగా బయటికి రావాలంటే ఎవరిని నమ్మి, ఏ నమ్మకంతో మావోయిస్టులు బయటకు వస్తారు? ఎందుకంటే నమ్మించి ఎన్కౌంటర్లు జరిగిన పరిస్థితులు కూడా గతంలో అనేక ఉన్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అడవిలో అన్నలు అడవి దాటి జనజీవన స్రవంతిలోకి రావాలంటే, ఇలా లొంగిపోవాలంటే? వాళ్ళు సాధారణంగా ఏంటంటే వ్యక్తులుగా లొంగిపోయినప్పుడు అక్కడ పార్టీ నాయకత్వం చెప్పే వస్తారు వాళ్ళు సాధారణంగా. లేదా ఒకరిద్దరు కొద్దిమంది చెప్పకుండా కూడా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు. సరే చెప్పిపోయినా చెప్పకపోయినా వాళ్ళు వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటారో, లేకపోతే కొంతమంది ఇతర అధికారులు ఉండొచ్చు, లేదా జర్నలిస్ట్ ఉండొచ్చు, అంటే వాళ్ళ సాయం తీసుకుని ఏంటంటే దాని ద్వారా వస్తారు వాళ్ళు. అంటే చెప్పే వస్తారు, సాధారణంగా చెప్పే వస్తారు అది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఏర్పాట్లు ఉంటాయి, ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు. అయితే ఈ సందర్భంగా కూడా 1, 2 నష్టాలు జరిగినవి ఉన్నాయి. 1, 2 ఎన్కౌంటర్లు కూడా అంటే ఇప్పుడు పోలీస్ అధికారుల లోపల కొంతమంది డబ్బులకు ఆశపడి వస్తుందని అనుకున్నప్పుడు వాళ్ళ అరెస్ట్ చేసి, అంటే అరెస్ట్ చేసి జైలు పెట్టి కేసులు కూడా ఉన్నాయి. అరెస్ట్ చేసి జైలు పెట్టే కేసులు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా దండకాడ నుంచి వచ్చిన ఒక ఆయన రమణ అని అంటే మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పటికి జైలు ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇంకా బయటికి రాలే. లేకపోతే ఎన్కౌంటర్ చేసినవి కూడా ఉన్నాయి. అంటే డబ్బులు ఆశపడక చేస్తారు. కాబట్టి వీలైన కాడికి ఏంటంటే లొంగిపోదాం అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, పద్ధతులు పాటించాలి. తొందరపాటు గురైతే మాత్రం నష్టపోతారు అది. కాబట్టి ఇదొక సమస్య ఉంటుంది అది. సరే వాళ్ళు పార్టీ ఇప్పుడు సాయుధ పోరాట విరమణ ఉందనుకో, సాయుధ పోరాట విరమణ అయితే వేరు కదా, అది ఆ పార్టీ నాయకత్వమే కదా, అది ఒక ప్రధానమైన భాగం, అది ఏదో ఒకరిద్దరు వ్యక్తులు కాదది. అంటే సోను అనేది మళ్ళీ ఆయన ఒక పొలిట్ బ్యూరో మెంబర్ కదా, సీనియర్ మెంబర్ ఆయనే. ఒకవేళ ఆ పార్టీ కనుక సెక్రటరీ కమిటీ మీటింగ్ అయితే ఎవరిని ఎన్నుకుంటారు? బహుశా ఆయన కూడా ఎంపికలు ఆయన ఒక ముఖ్యుడే. ఆయనే కాదు, ఇతర సీసీ మెంబర్లు వచ్చారు. కాబట్టి ఇక్కడ అంటే ఒక ముఖ్య భాగమే వచ్చింది కాబట్టి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, వచ్చిండ్రు వాళ్ళు. వచ్చినప్పుడు తప్పనిసరిగా ఒక ప్రభుత్వంతో ఒక ఒక చర్చలు చేస్తారు కదా, ప్రభుత్వంతో కావాలి కదా, ఒక రాజకీయ నాయకుడు కాదు కదా, ఇతరులతో కూడా ఏంటంటే ఆధారంగా ఏంటంటే వాళ్ళు చర్చ మీరనేది మీడియా సంబంధించి జర్నలిస్టులు గాని వీళ్ళతో సమాచారం ఇచ్చి అవును. అలా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటారా? జర్నలిస్టులతోటి కావచ్చు, రాజకీయ నాయకులతోటి కావచ్చు, ఎవరినైనా ఉపయోగించుకోవచ్చు. వాళ్ళకి నమ్మకం అనిపిస్తే వాళ్ళు పోయి ప్రభుత్వంతో డీల్ చేయగలుగుతారు అనుకున్నప్పుడు జరుగుతుంది అది. ఒక్కరు సరెండర్ కావాలనుకున్నా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు లేకపోతే ఎస్పీ లేదా డీజీపీ లేకపోతే ఒక మంత్రి వీళ్ళ ద్వారా ఇవన్నీ చేస్తారు కదా, ఇవన్నీ జరుగుతాయి. దాంట్లో ఏమి అవన్నీ సాధారణంగా ఎప్పటి నుంచి జరిగే ప్రక్రియ అది. తెలంగాణలో లొంగిపోవడానికి మావోయిస్ట్ కీలక నేతలు ఎందుకు ఆసక్తి చూపుతున్నారు? కారణాలు ఏంటి? ఎందుకంటారు? ఇక్కడ గమనించేది ఏంటంటే ఇక్కడ లొంగిపోయే వాళ్ళు ఎవరు? తెలంగాణ వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉన్నారని అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన బార్డర్ లోపట అంటే ఇప్పుడు కరిగుట్టలున్నాయి కదా, గోదావరి అవతల కరిగుట్టలున్నాయి. కరిగుట్టలు ఆ ప్రాంతంలో కూడా సౌత్ బస్తరు, సౌత్ రీజియన్ ఉంది. అంటే ఇంద్రావతికి యువతలు ఉన్న ఏదైతే సౌత్ రీజియన్ ఉందో ఛత్తీస్గఢ్లో లేదా డీకేలో, ఆ రీజియన్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు తెలంగాణ తోటి సంబంధంలో ఉన్నారు. తెలంగాణ పార్టీతోటి, మావోయిస్టు పార్టీతోటి సంబంధంలో. మన జగన్ పేరు వింటాం కదా మనము, జగన్ పేరు ఎవరైతే ఉన్నారో ఆయన తెలంగాణ నాయకుడు కాబట్టి వీళ్ళ సంబంధంలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇటు సైడ్ ఏంటంటే వీళ్ళు వస్తుండ్రు అంతే తప్ప అంతకంటే ఏమీ దాంట్లో వేరే ఏమీ లేదు. అంటే తెలంగాణతో సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి వస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఒకసారి మావోయిస్టులు భారీ మొత్తంలో లొంగిపోయిన తర్వాత వాళ్ళు తర్వాత జనజీవన స్రవంతిలోకి వెంటనే వాళ్ళు పోలీసులు వదిలేస్తారా? ఇంత గడువు పెట్టి వాళ్ళు ఏమన్నా దూరంగా పెడతారా? వాళ్ళకి ఎలాంటి ముప్పు ఉండే అవకాశాలు ఉంటాయి అలా లొంగిపోయిన వాళ్ళకి? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందండి ఒకసారి లొంగిపోయిన తర్వాత ఒక మావోయిస్టులు? ఎందుకంటే మీరు కూడా ఒక సందర్భంలో మావోయిస్ట్ పార్టీ కీలకంగా ఉద్యమం జరిగే సమయంలో మీరు కూడా లొంగిపోయారు. ఎలా ఉంటుంది ఒక్కసారి పోలీసులు లొంగిపోయిన తర్వాత మావోయిస్టుల పరిస్థితి? వారం రోజులు 10 రోజులు వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోపల ఉంటారు. వేరు ప్రశ్నలు వేస్తారు, చెప్పేటోళ్ళు ఏదో చెప్తారు. అది అంటే మామూలుగా వ్యక్తులు లొంగిపోయినప్పుడు అంటే నాయకత్వాన్ని బట్టి కింది సభ్యులు అనుకో 2 రోజులు 3 రోజులు వదిలేస్తారు, లేకపోతే ఆ గంటలే వదిలేస్తారు. మామూలుగా మాట్లాడతారు, పంపిస్తారు, అంతకంటే ఏముండదు అది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏదో పెద్దగా వాళ్ళని అక్కడ ఏదో శిక్షించేది లేదు, లేకపోతే చాలా ఇంట్రాగేషన్ చేసేది కూడా ఏం లేదు. వాళ్ళు అడగడం వాళ్ళ డ్యూటీ, జవాబులు చెప్పడం, ఏం చెప్తావు అనేది చెప్పేటోళ్ళని బట్టి ఉంటుంది. అది నువ్వేం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి అందులో పట్ల చెప్పకపోతే వాళ్ళని తీసుకుపోయి జైలు పెట్టేది లేదు, చెప్పకపోతే శిక్షించేది లేదు, చెప్పకపోతే కొట్టేది లేదు, తిట్టేది లేదు. ఇది సాధారణ పద్ధతి, సరెండర్ అయినప్పుడు ఉండే పద్ధతి అది. ఎవరినైనా లక్షలాది మంది సరెండర్ అయినారు కదా, అంటే చెప్పకపోతే కొడతారా వాళ్ళు? ఏమన్నా ఎప్పుడు కొడతారు, ఎప్పుడు చంపుతారు అంటే నువ్వు అరెస్ట్ అయినవి అనుకో చిత్రహింసలు పెడతారు. అరెస్ట్ అయినప్పుడు చిత్రహింసలు పెడతారు.
కానీ సరెండర్ అయినప్పుడు ఎందుకు చిత్రహింసలు పెడతారు? పెట్టరు కూడా. నేను చెప్పను, నేను నాకు గింతే తెలుసు అన్నట్టు ఇంకా వాళ్ళు మాట్లాడేది ఏముంటది? ఏముండదు అలా. ఇదే పద్ధతి. అది వచ్చిన తర్వాత వాళ్ళు సరెండర్ అయిన వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతారు. చట్ట ప్రకారంగా వాళ్ళు ఏ పనైనా చేసుకోవచ్చు. వాళ్ళ వృత్తి వ్యవసాయం చేసుకుంటారా, ఉద్యోగం చేసుకుంటారా, లేదా వ్యాపారం చేస్తారా, లేకపోతే ఏం చేస్తారో అది వాళ్ళ ఇష్టం. లేదా రాజకీయ పార్టీలో చేరతారా, లేదా కొత్తగా పార్టీ పెట్టుకుంటారా, లేదా కమ్యూనిజం గురించి మాట్లాడతారా? మాట్లాడొచ్చు. కమ్యూనిజం మాట్లాడుతాను, నేను మాట్లాడుతున్నాను. 8 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడే వాళ్ళు చాలా మంది మాట్లాడతలేరా? కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు, కొంతమంది ఇతర పార్టీలో చేరారు, కొంతమంది వాళ్ళు రైటర్స్ ఉన్నారు, కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు. ఇప్పుడు జర్నలిస్టు కూడా చాలా మంది ఉన్నారు. మావోయిస్ట్ నుంచి సరెండర్ అయిన వాళ్ళు జర్నలిస్టులు ఉన్నారు. కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది. అది దాంట్లో బట్టి ఇట్లనే ఉండాలి, అట్లనే ఉండాలని పోలీసు అధికారులు చెప్పలేరు, ప్రభుత్వం చెప్పలేదు. వాళ్ళ చెప్పడం వాళ్ళ డ్యూటీ కాదు. అది వాళ్ళు ఎందుకు చెప్తారు? వాళ్ళకి అవసరం ఏంటిది? వాళ్ళు నువ్వు ఇట్లే ఉండాలని చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. ఎంత లేదన్నా 10-15 రోజుల్లో పంపించేస్తారు వాళ్ళని. నెలలు వాళ్ళ దగ్గర పెట్టుకునే పరిస్థితి అయితే లేదు. ఉండదు. సరెండర్ అయిన వాళ్ళు ఉండదు. కానీ సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళు మాత్రము ఎక్కడైనా సాధారణంగా అంటే కొంత కనీసం ఏంటంటే వాళ్ళు కొంత పరీక్షిస్తారు. పరీక్షించడం అంటే ఇప్పుడు రాగానే వదిలేస్తే మళ్ళీ పోయి తుపాకీ పట్టవచ్చు అని భయం ఉంటుంది కదా. అంటే ఇంతమంది వచ్చారు కాబట్టి ఇది నిజంగానే వచ్చిరా, నాటకీయమా, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అనేక రకాలుగా వాళ్ళు టెస్ట్ చేస్తారు, ఇంట్రాగేషన్ చేస్తారు. కాబట్టి కొంత టైం పడుతుంది. తర్వాత వీళ్ళు కూడా ఇప్పుడు ఒకరిద్దరు కాదు కదా, వందల సంఖ్యలో వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే అక్కడ మరి రిహాబిలిటేషన్ అది జరగాలి కదా. అంటే వాళ్ళకు సంబంధించిన పునరావాసం అనేది ఉందో అవన్నీ ఆ ప్రక్రియలు ఉంటుంది కాబట్టి ఈ టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళు 3 నెలలు అయింది కాబట్టి క్రమంగా వదిలేస్తారు. వదిలేయకుండా వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళు తిండి పెట్టి వాళ్ళు సాదరు కదా. ఇంత వందలాది మందిని వాళ్ళే సాదరు కదా. చట్టాలు ఏం చెప్తున్నాయి జంపన్న గారు? లొంగిపోయిన మావోయిస్టులకి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు బర్సేదేవ విషయంలో భారీ స్థాయిలో రివార్డు కూడా ఆయన మీద ఉన్న రివార్డు ఆయనకే ఇచ్చినట్టుగా తెలుస్తుంది, చెప్తున్నారు. మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత ఆర్థికంగా వాళ్ళు ఆదుకోమని చట్టాలు ఏం చెప్తున్నాయి? ఇవన్నీ అమలు జరుగుతున్నాయా? ఎందుకంటే ఇన్నాళ్ళు అడవిని నమ్ముకుని ఉండి ఒక పక్క భార్య బిడ్డలు లేకుండా ఒంటరిగా మిగిలిపోయి కొంతమంది ఏం చేసుకోలేని అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఉంటారు. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం వాళ్ళు పట్టించుకుంటున్నాయా? ప్రభుత్వాలు నిబంధనలు అమలు జరుగుతున్నాయా? ఏంటి దాని గురించి చెప్పండి. ప్రభుత్వాలు వాగ్దానాలు చేసిన ఈ దేశంలో ఒకటి ఏమైనా అమలు చేసిరా? ఎన్నికల ముందట చాలా వాగ్దానాలు చేస్తారు, చేయరు కదా. అది ఎట్లా ఉంటుందో ఇది కూడా గట్టినే ఉంటుంది. అది ఇప్పుడు ఇవన్నీ చాలా చేస్తామని అంటారు. అంటే ఇప్పుడు లొంగిపోయిన మావోయిస్టులకు భూములు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఇండ్లు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? ఏవీ లేవు. ఎవరికో ఒకరికో ఇద్దరికో, వేల మంది ఉంటే ఒకరిద్దరికి ఇచ్చినవి ఉంటాయి, లేదా గత 10 సంవత్సరాల క్రితం ఇచ్చినవి ఉంటాయి. కేసీఆర్ ప్రభుత్వం అయితే ఏమి ఇవ్వలేదు. చెప్తున్నా, కేసీఆర్ ప్రభుత్వం ఏమి ఇవ్వలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏంటంటే వచ్చిన వాళ్ళు అందరికీ చెప్తుంది. మరి ఇప్పటికైతే భూమి ఇండ్లు ఇచ్చిన దాఖలా ఇప్పటి వరకు కూడా లేవు. ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళు ఉన్నారుగా. తెలంగాణ ప్రభుత్వం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా లొంగిపోయిన వాళ్ళు. మరి ఇప్పటికీ భూములు ఇండ్లు ఇచ్చిన ఆనవాళ్ళు అయితే ఇప్పటికి కూడా లేవు. కాబట్టి వాళ్ళు మాటలు మాట్లాడతారు, అన్ని ఇస్తామని అంటారు. రివార్డు మాత్రం ఇస్తున్నారు, ఇది వాస్తవమే. కానీ భూములు ఇండ్లు మాత్రం ఏమి ఇవ్వటం లేదు. ఫైనల్ ప్రశ్న ఇది జంపన్న గారు. 17 మంది మావోయిస్టులు లొంగిపోతే తెలంగాణలో పూర్తిగా మావోయిస్టు రహిత తెలంగాణగా మారుతుందనే వార్తలు వ్యాపిస్తున్నాయి. ఏది వాస్తవం? ఎంతవరకు నమ్మొచ్చు? ఇప్పుడు 17 మంది ఎక్కడున్నారు? 17 మంది ఇప్పుడు తెలంగాణలో లేరు కదా. ఇప్పుడు డీజీపీ చెప్పిన విషయం 17 మంది తెలంగాణ నుండి మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? జార్ఖండ్లో ఉన్నారు, లేదా ఒరిస్సాలో ఉన్నారు, లేదా ఛత్తీస్గఢ్ ఉన్నారు, ఇంకెక్కడో ఉన్నారు. ఎక్కడున్నారో కొంతమంది ఎక్కడున్నారో కూడా తెలియదు. కాబట్టి ఆ 17 మంది అనేది ఉందో అంటే వాళ్ళు వస్తే పూర్తిగా తెలంగాణ విముక్తి అయింది అనేది అని వాళ్ళు చెప్పిండ్రు. కానీ మరి వాళ్ళు ఎప్పుడు రావాలి? వాళ్ళు వస్తే కదా, వచ్చినప్పుడు ఆలోచించి వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికైతే ప్రభుత్వాలు ఎన్నికల్లో ఎలాంటి హామీలు చేసి ఆ తర్వాత లైట్ తీసుకుంటాయో, పట్టించుకోకుండా హామీలు అమలు చేయకుండా ఉంటాయో దాదాపు అదే పరిస్థితి లొంగిపోయిన మావోయిస్టుల విషయంలో కూడా జరుగుతుంది. చట్టాలు అమలు జరగట్లేదు. వాళ్ళకి ఏవైతే న్యాయంగా చెయ్యాలో భూమి ఇవ్వడం కానీ, ఆర్థికంగా ఆదుకోవడం కానీ ఇవన్నీ చేయట్లేదు అంటున్నారు. శేష విపి దేశం, హైదరాబాద్.